హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ అనేసి అడుగుతారు. సో దానికి ఎలా ఆన్సర్ చేయాలి, ఎగ్జాంపుల్స్తో సహా నేను టిప్స్ కూడా ఇస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి ఎండ్ వరకు. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ కదా. సో ఇది బేసిక్గా ఎందుకు అడుగుతారంటే, మీరు సో అండ్ సో కాల్డ్ కంపెనీకి వెళ్ళారు, అసలు మీరు జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వచ్చారా, లేకపోతే ఈ కంపెనీలో మీకు జాబ్ రోల్ కావాలి, మీకు అలా తెలుసుకోవాలని వాళ్ళు అడుగుతుంటారు. దీనికైతే మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మొత్తం హిస్టరీ ఏంటి అసలు మొత్తం కూడా రీసెర్చ్ చేయండి. అసలు ఆ హిస్టరీ, అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎలా వచ్చింది, ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు దాంట్లో CEO, ఎవ్రీథింగ్ కూడా A to Z అన్నీ కూడా తెలుసుకునేలా, అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అలాంటివి కూడా తెలుసుకుంటే బెటర్. సో ఇలా మొత్తం ఆ కంపెనీ గురించి అయితే మనం రీసెర్చ్ చేసేసి వెళ్ళాలన్నమాట. సో అండ్ మెయిన్గా అయితే మనము స్టార్ట్ విత్ కంపెనీ ఓవర్వ్యూ. అంటే మనము ఆ కంపెనీ యొక్క ఓవర్వ్యూ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నమాట. లైక్ ఇండస్ట్రీ గురించి అండ్ కీ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. From my research, I know that your company has been a leader in industry for over so and so called years, and you specialize in product service, and you have a reputation for అనేసి మీకు దానికి సంబంధించిన ఏదన్నా ఉంటే అది, అండ్ ఇన్నోవేషన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అలా చెప్పేయాలి. ఐ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ బీన్ expanding into new markets locations which speaks to your growth and forward thinking approach. ఇలా మనము ఆ కంపెనీ గురించి ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వాలి. తర్వాత కంపెనీకి ఏదైనా వాల్యూస్, ఏదైనా మిషన్స్ ఉంటే అవి కూడా ఇక్కడ చెప్పాలన్నమాట. రీసెర్చ్ చేసినప్పుడే చెప్పాలి, హైలైట్ చేయాలన్నమాట. కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, అసలు మిషన్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అలాంటివన్నీ కూడా చేయాలి. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో చూడండి. ఐఎమ్ పర్టికులర్లీ ఇంప్రెస్డ్ బై యువర్ కమిట్మెంట్ to a specific value such as sustainability, diversity, innovation. I saw that your company mission is to companies, and I admire how this focus drives your strategy, innovative, especially your efforts in and so on చెప్పేస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, దట్స్ ఇట్. అండ్ రీసెంట్ న్యూస్ ఆర్ అచీవ్మెంట్స్ అంటే ఒక కంపెనీ గురించి రీసెంట్గా న్యూస్ ఏమైనా వచ్చింది, లేకపోతే రీసెంట్గా ఏదైనా అచీవ్ చేసింది అంటే మీరైతే దాన్ని పక్కగా లైక్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది లైక్ హాట్ న్యూస్గా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీరు ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి మీరు ఈ కంపెనీలో జాబ్ కోరుకుంటూ కూడా మీకు అది తెలీదు అన్నట్టుగా ఉండకూడదు. సో అవి కూడా ఏమైనా ఉంటే చూసేసుకోండి. దీనికి ఎగ్జాంపుల్స్ లైక్ మీకు ఆల్రెడీ లైక్ ఒక ఐడియా అనేది ఉంటుంది రీసెంట్గా ఏమన్నా ఉంటే. తర్వాత మీరు ఈ కంపెనీలో సాన్స్ ఒక కంపెనీలో అసలు ఎందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారు అది కూడా చెప్తే బెటర్ అనమాట. సో ఇలా చెప్పాలి మనము. విన్నారు కదా, ఆ కంపెనీ గురించి ఓవర్వ్యూ అనేది ఇవ్వాలి. ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏమన్నా ఉన్నా కూడా, మిషన్స్ అన్నా లేకపోతే వాళ్ళ డెస్టినేషన్స్, గోల్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయా, సర్వీస్ బేస్డ్ కంపెనీయా, ఇవన్నీ కూడా చూసుకుని వెళ్ళండి. అండ్ మీరు ఆ కంపెనీలో ఇందుకోసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటున్నాను అది చెప్పేసి ఏం చేస్తే సరిపోతుంది. ఎస్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్పాలి. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు లైక్ ఈజీగా మీరు EMIలో కూడా పేమెంట్స్ చేసేయచ్చు. అండ్ మీకు ఒక డెమో కూడా మేము సెండ్ చేయడం జరుగుతుంది మీరు మాకు అప్రోచ్ అవుతే. సో ఆ డెమో చూసేసి మీకు అర్థమవుతేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. And thanks for watching this video.